హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సీసీఏ కట్ ఆఫ్ అండ్ సేఫ్ స్కోర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, సీసీఏ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ముందు సీసీఏ కట్ ఆఫ్ అనేది కొన్ని పాయింట్ల మీద బేస్ అయ్యి ఉంటుంది. ముందుగా ఆ పాయింట్ల గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. అయితే అందులో ఫస్ట్‌ది సీసీఏకి 3 రిజర్వేషన్ గురించి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, సీసీఏకి 3 రిజర్వేషన్‌లున్నాయి. రైల్వే అఫీషియల్‌గా రిప్లై కూడా ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి సీసీఏ కోర్ట్ కేస్ అప్డేట్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం మనం. తర్వాత సీసీఏ రియల్ డేటా ఎంత? అంటే సీసీఏకి ఒరిజినల్ అప్రెంటిస్ ఎంతమంది ఉన్నారు? ఫేక్ అప్రెంటిస్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అప్లై చేశారో అందులో సీసీఏ కోటా ఎంతమందికి ఉంటుంది అనేది మాట్లాడుకోబోతున్నాం. తర్వాతది సీసీఏ కట్ ఆఫ్ అండ్ సేఫ్ స్కోర్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా 3 రిజర్వేషన్ గురించి ఫ్రెండ్స్. సీసీఏకి 3 రిజర్వేషన్లు ఉన్నాయి. నిజమే ఫ్రెండ్స్. ఇది రైల్వే అఫీషియల్‌గా డేటా కూడా ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్. ఇదే అఫీషియల్‌గా వచ్చిన ఆర్టీఏ రిప్లై ఫ్రెండ్స్. ఇందుట్లో అయితే ఒక ఓబీసీ క్యాండిడేట్ సీసీఏ గురించి సీసీఏ ఓబీసీ వర్టికల్ రిజర్వేషన్ ఉంటుందా? హారిజాంటల్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుందా? అని అడగడం జరిగింది. అయితే రిప్లై కింద వర్టికల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది అని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ అప్లైడ్ ఫస్ట్ అంటే ఫ్రెండ్స్, సీసీఏ క్యాండిడేట్‌కి వర్టికల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది అని రిప్లై రావడం జరిగింది. ఈ వర్టికల్ రిజర్వేషన్ ఏంటి? హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి? అనేది నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో కేస్ 1 ఫ్రెండ్స్. కేస్ 1లో ఏంటంటే ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ యూఆర్ రిజర్వేషన్ ఫ్రెండ్స్. యూఆర్ రిజర్వేషన్ అంటే ఫ్రెండ్స్, ఒక ఓపెన్ క్యాండిడేట్ కన్నా సీసీఏ క్యాండిడేట్ ఎక్కువ తెచ్చుకుంటే, ఎవరైనా ఎక్కువ తెచ్చుకుంటే తనకి ఓపెన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. యూఆర్, ఓబీసీ, ఎస్టీ ఎవరైనా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే మెరిట్ మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఒక సీసీఏ క్యాండిడేట్ గనక ఓపెన్ స్కోర్ కంటే ఎక్కువ తెచ్చుకుంటే తనకి యూఆర్ రిజర్వేషన్ అనేది వస్తది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ 2 వర్టికల్ రిజర్వేషన్ ఫ్రెండ్స్. ఫస్ట్ కేసు, సెకండ్ కేసు అనేది వర్టికల్ రిజర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కేటగిరీ కిందకొస్తాయి. థర్డ్ కేసు వచ్చేసేసి హారిజాంటల్ రిజర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందుట్లో మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, కేస్ 1 ఫ్రెండ్స్. కేస్ 1 అనేది యూఆర్ రిజర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ యూఆర్ గాని, ఓబీసీ గాని, ఎస్సీ, ఎస్టీ గాని అందరిది మెరిట్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఓపెన్ కేటగిరీ కన్నా ఎక్కువ స్కోర్ గనక తెచ్చుకోగలిగితే, వాళ్ళు ఏ కాస్ట్ కేటగిరీకైనా రాని, ఈడబ్ల్యూఎస్ రాని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గాని, సీసీఏ గాని ఎవరైనా ఓపెన్ కనుక ఎక్కువ తెచ్చుకోగలిగితే వాళ్ళకి ఓపెన్ సీట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ కేస్ ఫ్రెండ్స్. సెకండ్ కేస్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది క్యాస్ట్ రిజర్వేషన్ ఫ్రెండ్స్. ఇది అనేది ఏంటంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యూఆర్‌కి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఓన్లీ క్యాస్ట్ రిజర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదేంటంటే ఒక సీసీఏ క్యాండిడేట్ యూఆర్ అంతా ఓపెన్‌లో తెచ్చుకోలేకపోయాడు. కానీ తన క్యాస్ట్ రిజర్వేషన్ కంటే ఎక్కువ తెచ్చుకున్నాడు. సీసీఏ కోటాలో కాకుండా క్యాస్ట్ రిజర్వేషన్‌లో తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఇదేంటిదంటే ఫ్రెండ్స్, ఒక సీసీఏ క్యాండిడేట్‌కి తన క్యాస్ట్ రిజర్వేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. యూఆర్ రిజర్వేషన్‌తో పాటు సీసీఏ రిజర్వేషన్ ఉంటుంది, యూఆర్ రిజర్వేషన్ ఉంటుంది, అలాగే క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా మెరిట్ బేస్ మీద జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు యూఆర్‌లో 70 ఉందనుకోండి ఫ్రెండ్స్. ఈ ఓబీసీలో 65 ఉంది. అయితే ఒక క్యాండిడేట్, ఓ సీసీఏ క్యాండిడేట్ 70 తెచ్చుకోలేకపోయాడు. కానీ ఓబీసీ కట్ ఆఫ్ 65 ఉంటే 66 తెచ్చుకున్నాడు. తనకి ఓబీసీ క్యాస్ట్ రిజర్వేషన్ వస్తుంది కానీ సీసీఏ రిజర్వేషన్ రాదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి సీసీఏ రిజర్వేషన్ ఫ్రెండ్స్. ఇదేంటంటే అందరికీ తెలిసిందే. మన సీసీఏ కోటా 20% రిజర్వేషన్ ఫ్రెండ్స్ ఇది. ఇది ప్రతి నోటిఫికేషన్‌లో మనకిచ్చేదే. ఇందుట్లో మళ్ళీ ఎలిజిబుల్ అందరూ వస్తారు ఫ్రెండ్స్. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ వస్తారు. ఫస్ట్ కేస్‌లో అందరూ వస్తారు. థర్డ్ కేస్‌లో అందరూ వస్తారు. కానీ సెకండ్ కేస్‌లో మాత్రం యూఆర్ వాళ్ళు రారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే కోర్ట్ కేస్ అప్డేట్ ఫ్రెండ్స్. సీసీఏ కోర్ట్ కేస్ అప్డేట్ చూద్దాం మనం. ఇది, ఇది చూడండి ఫ్రెండ్స్. అయితే నేను యూట్యూబ్‌లో గాని, వాట్సాప్ గ్రూపుల్లో గాని ఇది చూపిచ్చి సీసీఏ కేస్ క్లోజ్ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. సీసీఏది క్లోజ్ అవ్వలేదు. ఈ ఐఏ ప్రేయర్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మన రైల్వే తరపు అడ్వకేట్ గారు ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఈ 15వ తారీఖు స్టే చేశారు కదా ఫ్రెండ్స్ గ్రూప్ డి మీద. దాని మీద స్టే తీసేయండి అని ఒక
పిటిషన్‌లా పెట్టుకోవటం ఫ్రెండ్స్. దాన్ని పాస్ చేయండి అని అడగటం. ఈ ఐఏ ప్రేయర్ అనేది. అంతేగాని కేసు సస్పెండ్ అవ్వటం అనేది మాత్రం కాదు ఫ్రెండ్స్. ఇది కేసు కొట్టేయటం అనేది మాత్రం జరగలేదింకా. ప్రస్తుతానికైతే మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇందుట్లో మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇంకా కేస్ పెండింగ్ అనేది చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. కేసయితే ఇంకా పెండింగ్‌లోనే నడుస్తుంది ఫ్రెండ్స్. అది జస్టు మన లాయర్ గారు అడిగిన పిటిషన్ మాత్రమే ఫ్రెండ్స్. అది డిస్మిస్ చేయమని అడిగితే కేసే డిస్మిస్ అయినట్టు కాదు ఫ్రెండ్స్. అది అడిగారు. ఈ 15వ తారీఖు జడ్జి గారు సెలవు అవ్వటం వల్ల ఈ కేస్ అనేది వాయిదా పడింది. మామూలుగా ప్రస్తుతానికైతే ఇవాళ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 17వ తారీఖు అంటే ఇవాళ వాయిదా పడినట్టు చెప్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు ఏ విషయం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. మీకు అప్డేట్ గురించి చు చెప్తా ఉంటాను. నెక్స్ట్ అప్డేట్‌లు ఏమేమి వస్తాయి కేస్ గురించి అనేది. తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే సీసీఏ రియల్ డేటా ఎంత? సీసీఏ ఎంతమంది అప్లై చేశారు? వాళ్ళలో ఒరిజినల్ సీసీఏ ఎవరు? అలాగే డూప్లికేట్ వాళ్ళెవరు అంటే, డూప్లికేట్ వాళ్ళంటే ఎవరో కాదు ఫ్రెండ్స్. ప్రైవేట్‌గా చేసిన అప్రెంటిస్‌లే ఫ్రెండ్స్. ప్రైవేట్ కంపెనీల్లో గానీ, పోర్టుల్లో గానీ, డాక్ యార్డుల్లో గానీ చేసిన వాళ్ళే ఈ ఫేక్ అప్రెంటిస్‌లు ఫ్రెండ్స్. అయితే మీరు చూసినట్టయితే 2018లో గూడా ఫేక్ అప్రెంటిస్‌లు అప్లై చేయటం జరిగింది. 2018లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కంటే ఎక్కువ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ 1,70,000 అప్రెంటిస్‌లు ఆహ్, చూపిచ్చారు కౌంట్‌లో అయితే. 2018 నోటిఫికేషన్‌లో మన టోటల్ అప్రెంటిస్ కౌంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎంతో లేదు ఫ్రెండ్స్ మీరు. 18,393 అప్లికేషన్స్ రిసీవ్డ్ అగైన్స్ట్ సీసీఏ కోటా. ఇక్కడ చూసినట్టయితే 18,400 దగ్గరలో మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు నోటిఫికేషన్ 64,000 వచ్చింది ఫ్రెండ్స్ 2018లో. తర్వాత 2019లో 1,00,000 దాకా గూడా వచ్చింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ 2018లో కౌంట్ చూసుకుంటే 18,000 ఫ్రెండ్స్. 18,400 మెంబర్స్ మాత్రమే అప్లై చేశారు. 2019 నోటిఫికేషన్‌లో అప్లై చేసిన కౌంట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్ 21,000 మాత్రమే ఫ్రెండ్స్. మీరు 1 ఇయర్ తేడాలోనే ఫ్రెండ్స్ 3,000 మెంబర్స్ పెరిగారు. అయితే అప్లై చేసినోళ్ళే మళ్ళీ అప్లై చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటికి రిజల్ట్స్ రాలేదు. దాంతో పాటు 2019లో కరోనా గూడా వచ్చింది. అలాగే ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే 2019 నోటిఫికేషన్ చాలా పెద్దది. 1,00,000 నోటిఫికేషన్. అయితే దాంట్లో 21,000 మాత్రమే అప్లై చేశారు ఫ్రెండ్స్. 2019 నోటిఫికేషన్‌కి 21,500 చిల్లరలో ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం సీసీఏ ఒరిజినల్ సీసీఏ అప్రెంటిస్ క్యాండిడేట్స్. అలాగే ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే మనకి 2019లో కరోనా వచ్చింది. ఆ కరోనా రావటం వల్ల ఆల్మోస్ట్ ఆల్ అప్రెంటిస్ నోటిఫికేషన్‌లన్నీ ఆగిపోయినాయి ఫ్రెండ్స్. 2020లో రాలేదు. 21లో రాలేదు. 22 నుండి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. 22లో గట్టిగా 22 నుంచి 26 దాకా తీయటం జరిగింది. అయితే 22 దగ్గర నుండి బాగా ఎక్కువ తీశారు ఫ్రెండ్స్. 5,000, 6,000 సంవత్సరానికి తీసుకుంటూ వస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ ఈ 3 ఇయర్స్‌లో మనకి 2019లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంటిన్యూ 2022లో కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో అప్రెంటిస్ ఆపేసి 2022లో కంటిన్యూ చేసినోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. 2019 నోటిఫికేషన్ టైంకి 21,500 చిల్లర మాత్రమే అప్రెంటిస్ వాళ్ళున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ 21,500లో కూడా కొద్దిగా డబల్ ఉంటారు. ఎందుకంటే 1919లో ఒక సంవత్సరం గ్యాప్ పెట్టుకున్నోళ్ళే మళ్ళీ పెట్టుకుంటారు కాబట్టి. అలా చూసుకున్న 21,500 వరకు 2019 ఫ్రెండ్స్. తర్వాత 2 ఇయర్స్ వరకు కరోనా వల్ల అప్రెంటిస్ తీసుకోలేదు ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ 2026 నాటికి ఈ మన కౌంట్ ఎంతయిందంటే ఫ్రెండ్స్ అఫీషియల్ రిప్లైలో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇది అఫీషియల్ ఆర్‌టీఐ రిప్లై ఫ్రెండ్స్. 2018 నుండి 2026 వరకి మన అప్రెంటిస్ అప్లికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ ఎంతమందైతే సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ రిప్లై ఫ్రెండ్స్ ఇది. మీరు చూసినట్టయితే 45,000 వరకు ఉన్నారు ఫ్రెండ్స్. ఎలా చూసుకున్నా 46,000 రౌండ్ ఫిగర్ ఫ్రెండ్స్ మొత్తం. మన ఒరిజినల్ కౌంట్ డేటా అయితే ఇదే ఫ్రెండ్స్. ఇదే లేటెస్ట్ రిప్లై. అలాగే ఒరిజినల్ ఆర్‌టీఐ రిప్లై ఫ్రెండ్స్. ఇది సర్టిఫికేట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు కాదు ఫ్రెండ్స్. సర్టిఫికేట్‌లు తీసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్. సర్టిఫికేట్‌లు తీసుకున్న వాళ్ళే కేవలం 46,000 వరకు ఉన్నారు ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రెండ్స్ 2019 నోటిఫికేషన్ మళ్ళీ 18 నోటిఫికేషన్‌లో జాబ్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ఫైనల్ డేటా అని మనం చెప్పలేం. ఎందుకంటే ఫ్రెండ్స్
మనం చూసినట్టయితే 2018 నోటిఫికేషన్‌లో 64,000 వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత 2019లో పెద్ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్ 1,00,000 దాకా వచ్చింది. 2018 నోటిఫికేషన్‌లో ఒక 4,000 వరకు రిక్రూట్‌మెంట్ జరిగింది ఫ్రెండ్స్ సీసీఏ వాళ్ళది. తర్వాత 2019 నోటిఫికేషన్‌లో 11.4K వరకు జరిగింది ఫ్రెండ్స్ అది. మొత్తం ఎలా చూసుకున్నా గాని ఫ్రెండ్స్ మన సీసీఏ వాళ్ళు టోటల్‌గా 16,000 వరకు జాయిన్ అయిపోయారు ఫ్రెండ్స్. రైల్వేలోనే రిక్రూట్‌మెంట్‌లో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళు ఈ కౌంట్‌లోంచి మనం తీసేయొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు మా ఈ 46,000 లోంచి 16,000 తీసేస్తే ఫ్రెండ్స్ టోటల్ కౌంట్ వచ్చేసి మనది 29,000 ఉంటది ఫ్రెండ్స్. ఈ 29,000లో గూడా ఫ్రెండ్స్ మనకి ఆహ్, వేరే ఏఎల్‌పీలో జాబ్ కొట్టినోళ్ళున్నారు సీసీఏ వాళ్ళు. టెక్నీషియన్‌లో జాబ్ వచ్చినోళ్ళున్నారు. ఎన్‌టీపీసీలో జాబ్ వచ్చినోళ్ళున్నారు. అలాగే ప్రైవేట్‌లో జాబ్ చేసుకున్నోళ్ళున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరే ఒక అన్నయ్య ఫ్రెండ్స్ 2022లో అయ్యింది అతనిది అప్రెంటిసు. అతను ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. అతను అడిగాను ఫ్రెండ్స్ నేను, "అన్నయ్య అప్లై చేసావా?" అంటే, "లేదు నేను చేయలేదని" చెప్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ జాబ్‌లో సెటిల్ అయిపోయి ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ అయిపోయినోళ్ళు గూడా ఉంటారు ఫ్రెండ్స్. ఎలా చూసుకున్నా గానీ ఈ 27,000 నా దృష్టిలో అయితే 27, 28,000 దగ్గరలోనే ఉంటారు ఫ్రెండ్స్. ఒరిజినల్ సీసీఏ వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఫేకే. ఈ ఫేకోళ్ళ గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీబీలో వీళ్ళని తీస్తాము. ఓన్లీ ఒరిజినల్ సీసీఏ వాళ్ళకి మాత్రమే అప్రెంటిస్ కోటా ఇస్తామని రైల్వే అఫీషియల్‌గా రిప్లై ఇచ్చింది ఫ్రెండ్స్. ఎలా చూసుకున్నా గానీ ఫ్రెండ్స్ మన సీసీఏ క్యాండిడేట్స్ తక్కువలో తక్కువ ఒక 30,000 ఉంటారు ఫ్రెండ్స్. ఎక్కువలో ఎక్కువ. దీనికి మించయితే ఉండరు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళంతా కాదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 66.4K పోస్టులున్నాయి ఫ్రెండ్స్. మనకి 20% రిజర్వేషను 2024 నోటిఫికేషన్‌లో. ఈ 6,000 నోటిఫికేషన్‌లకి 30,000 మంది ఉన్నాం ఫ్రెండ్స్ మనం. అంటే ఎలా చూసుకున్నా గానీ 5:1 లెక్క ఫ్రెండ్స్. అంటే ప్రతి ఐదుగురిలో ఒకడికి ఒక సీసీఏ క్యాండిడేట్‌కి ఖచ్చితంగా జాబ్ రావాల్సిందే ఫ్రెండ్స్ ఒరిజినల్ సీసీఏ వాళ్ళకి. మీరెక్కువ భయపడమాకండి. కట్ ఆఫ్ దీని ప్రకారం చూసుకుంటే మనకి ఎక్కువ వెళ్ళదు. ఎంత మనం సీసీఏ గ్రూపుల్లో గాని, వేరే యూట్యూబ్ ఛానెల్‌లో నేను చూసాను. అందుట్లో 70 ప్లస్‌లు, 80 ప్లస్‌లు చెప్తున్నారు. అంతైతే కట్ ఆఫ్ అనేది ఎళ్ళదు ఫ్రెండ్స్. పోస్ట్‌కొచ్చి ఐదుగురు మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్ మనకి పోటీ. కాబట్టి కట్ ఆఫ్ అంత ఎక్కువైతే వెళ్ళదు ఫ్రెండ్స్. మీరు ఏమి కంగారు పడమాకండి. నాకైతే మాక్సిమం మన సీసీఏ కట్ ఆఫ్ చూసినట్టయితే మీరు కట్ ఆఫ్ అయితే మాత్రం తక్కువే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే గ్రూప్ డీకి, సీసీఏ వాళ్ళకి 3 రకాల రిజర్వేషన్‌లయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దానివల్ల కట్ ఆఫ్ అయితే ఎక్కువ వెళ్ళదు ఫ్రెండ్స్. అలాగే మన సీసీఏ కట్ ఆఫ్ అయితే 65 సేఫ్ స్కోర్ అనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది కట్ ఆఫ్ కాదు. సేఫ్ స్కోర్ 65 గనక ఉంటే మనం సేఫ్ స్కోర్ అనుకోవచ్చు. ఫస్ట్ డీవీలో తనకి నేమ్ ఖచ్చితంగా వస్తుంది. ఇది కట్ ఆఫ్ కాదు ఫ్రెండ్స్. సేఫ్ స్కోర్ చెప్తున్నాను. కట్ ఆఫ్ ఇంకా తక్కువుంటుంది. ఇది ఫస్ట్ డీవీలో ఒక సీసీఏ క్యాండిడేట్‌కి పేరు రావాలంటే తను ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన మార్కులు 65 ఆర్ అబోవ్. 64, 65 అయినా పర్లేదు ఫ్రెండ్స్. కొద్దిగా 62 నుండి 65 మధ్యలో ఎవరున్నా పర్లేదు ఫ్రెండ్స్. తనకు ఖచ్చితంగా ఫస్ట్ డీవీలో పేరొస్తది. అయితే మనకు కావాల్సిందేంటంటే ఈ సెకండ్ డీవీ, థర్డ్ డీవీ, ఫోర్త్ డీవీ అలా పడతాయి కదా ఫ్రెండ్స్. ఈ ఈ డీవీల ప్రకారం మనకి కట్ ఆఫ్ తగ్గుతూ ఎళ్తుంది. ఫస్ట్ కట్ ఆఫ్ అయితే వచ్చేది 65 వస్తది ఫ్రెండ్స్. మనకి ఇలాగా కట్ ఆఫ్ ఇలా డీవీలు రాకుండా ఉండాలంటే మన సీసీఏ క్యాండిడేటే ఒక వ్యక్తి మనకి రైల్వేకి ఒక గ్రీవియన్స్ అయితే పెట్టాడు ఫ్రెండ్స్. దాని ప్రకారం రైల్వే కూడా రెస్పాండ్ అయింది. మేము ఫేక్ సీసీఎల్‌ని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ టైమ్ నుండి ఈసారి నుండి డీవీలో మాత్రమే తీస్తాం అని రిప్లై అయితే రావడం జరిగింది. ఆ వీడియో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు కావాలంటే చూడండి ఫ్రెండ్స్ అది. అది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరైతే ఈ నోటిఫికేషన్‌కి మాత్రం కట్ ఆఫ్ అయితే తగ్గుతది ఫ్రెండ్స్. ఫస్ట్ డీవీ నుండి సెకండ్ డీవీ, థర్డ్ డీవీకి తగ్గుకుంటా ఎళ్తది. ఒకవేళ మీరు అన్ని డీవీలు అయిపోయాక ఓన్లీ ఒరిజినల్ సీసీఏలు మాత్రమే రిక్రూట్‌మెంట్ అయ్యాక ఫైనల్ కట్ ఆఫ్ ఎంతుంటది అని చెప్తే మాత్రం, నా దృష్టిలో అయితే ఫైనల్ కట్ ఆఫ్ ఒక 50 నుండి 55 మధ్యలో వస్తది ఫ్రెండ్స్. ఈ స్కోర్ కన్నా తక్కువ వచ్చినోళ్ళు ఫ్రెండ్స్ ఏమి కంగారు పడమాకండి. ఎందుకంటే 50 బిలో వచ్చినోళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ మీద హోప్స్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. 2025 నోటిఫికేషన్ ఉంది. దానికి ప్రిపేర్ అవ్వండి. ఏమి కంగారు లేదు. నోటిఫికేషన్‌లు ఇంకా వస్తా ఉంటాయి. ఎందుకంటే ఎన్‌టీపీసీ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మాక్సిమం గ్రూప్ డీయే ఉంటుంది. ఎలా కాదనుకున్నా ఆగస్టు లోపు ఖచ్చితంగా గ్రూప్ డి ఎగ్జామ్ అయితే జరుగుతది ఫ్రెండ్స్ 2025ది. మీరు దీని మీద 50 బిలో వస్తే మాత్రం హోప్స్ వదులుకోక వదిలేసుకోండి ఫ్రెండ్స్ దీని మీద.
అయితే మీరు ప్రిపరేషన్ మాత్రం గట్టిగా చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్‌కైనా కొట్టేటట్టు. పోటీ అయితే మీరనుకున్నంత లేదు. కట్ ఆఫ్ కూడా లోగానే వెళ్తుంది. బాధ లేదు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.